వామపక్ష ఉగ్రవాదం అంతానికి 2026 మార్చ్ డెడ్లైన్. అప్పట్లోగా మావోయిస్టులకు సంబంధించిన ఆనవాళ్లను కుక్కిట వేలతో సహా పెకిలించేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా టార్గెట్ పెట్టుకున్నారు. అందుకు తగిన కార్యాచరణతో కేంద్రం ముందుకు వెళుతోంది. ఫలితంగా మావోయిస్టు పార్టీ వరుస ఎదురు దెబ్బలతో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. పార్టీలో అత్యున్నత విధాన నిర్ణయాక కమిటీ అయిన పోలిట్ బ్యూరో చిక్కి శల్యమవుతుంది. పార్టీకి ఇంతకాలం పెట్టని కోటలా ఉన్న దండకారణ్యంలోని అబూజ్మడ్లో అగ్రనేతల రహస్య స్థావరాల వైపు భద్రతా బలగాలు దూసుకెళ్తున్నాయి. వారిని మావోయిస్టులు ఎంతకాలం నిలువరిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. 2004లో ఏర్పడిన మావోయిస్టు పార్టీ 2 దశాబ్దాల అనంతరం తీవ్ర నిర్బంధానికి గురవుతుంది. ఒకప్పుడు పాలకులను భయపెట్టిన పార్టీ మనుగడకు నేడు ముప్పు ఎదురవుతుంది. 2004 సెప్టెంబర్ 21న సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రస్థానం మొదలైంది. అప్పట్లో దక్షిణాదిన ఉన్న పీపుల్స్ వార్ గ్రూప్, ఉత్తరాదిన ఉన్న మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా విలీనమై పురుడు పోసుకున్న మావోయిస్టు పార్టీకి ముప్పల్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి తొలి కార్యదర్శిగా ఎంపికయ్యారు. అప్పట్లో పోలిట్ బ్యూరోలో 16 మంది అగ్రనేతలు ఉండేవారు. వీరిలో 7గురు తెలుగువారే. ఒకప్పుడు ఈ పోలిట్ బ్యూరో దేశ రాజకీయాలను భయపెట్టేంత బలంగా ఉండేది. తమ డిమాండ్ల కోసం భారీగా హింసకు పాల్పడేది. ప్రభుత్వాలను బెదిరించి మరీ పని చేయించుకునేది. అప్పట్లో అంత బలంగా ఉన్న మావోయిస్టు పార్టీ ఇప్పుడు చిక్కి శల్యమైంది. 16 మంది పోలిట్ బ్యూరో కాస్త 6గురికి పడిపోయిందంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. లొంగుబాట్లు, అరెస్టులు, మరణాలతో పలువురు అగ్రనేతలు దూరం కాగా వారి స్థానాల్లో మరికొందరికి పోలిట్ బ్యూరోలో అవకాశం ఇచ్చారు. వరుస ఎదురు దెబ్బల కారణంగా ఇప్పుడు ఆ సంఖ్య 6కు పడిపోయింది.